బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో నీ పైన నాకు ఒక చిన్న విమర్శ ఉంది, అడగొచ్చా? సినిమాకి సంబంధం లేదు, ఓయే నీ పర్సనల్ లైఫ్కి సంబంధించి. ఓయే ఇల్లు అమ్మేసిన తర్వాత ఇల్లు ఖాళీ చేస్తున్నారు. ఇల్లు అమ్మేసిన తర్వాత కూడా 3 కోట్ల రూపాయలు అప్పు మిగిలి ఉంది. నేను వైజాగ్లో లెజెండ్ షూటింగ్లో ఉన్నాను అని చెప్పారు. అసలు అది కరెక్టేనా? ఎందుకంటే జీవితంలో మిమ్మల్ని నమ్ముకొని ఒక పర్సన్ వచ్చారు. సో వారికి ఆ ఇల్లు ఖాళీ చేయడం అంటే, నా ఇంట్లో నేను చూశాను. అలా ఇల్లు ఖాళీ చేసి బయటకు వచ్చారు, ఎంత పెయిన్ ఉంటుందో పిల్లలకి, లేడీస్కి. మా నాన్నగారు అలా వెళ్తున్నప్పుడు ఆ క్షణంలో మీరు అక్కడ ఉండుంటే బాగుండేది కదా 100% ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అన్నది కరెక్టే. సార్. ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ డోంట్ కేర్. ఇల్లు అమ్మేయటం వీళ్ళ ఎమోషన్ ఆలోచిస్తే, పర్సనల్ ఎమోషన్ కనుక ఆలోచిస్తే ఐ షుడ్ హ్యావ్ బీన్ దేర్. సార్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఉండకూడదు అక్కడ. కరెక్ట్ సార్. బట్ నా సిచ్యువేషన్ అది. నేను లెజెండ్లో అక్కడ స్టక్ అయి ఉన్నా. షూటింగ్ నుంచి వచ్చేసి అంత అనిపించలే నాకు. అండ్ ఈ విషయంలో ఐ హ్యావ్ టు థ్యాంక్ మై వైఫ్ అండ్ చిల్డ్రన్. సార్, గ్రేట్ పర్సన్. డెఫినెట్లీ వాళ్ళు ఇప్పటి వరకు అప్పుడు అడగలా, ఇప్పుడు అడగలా. మీరు లేకుండా నేను ఖాళీ చేశాను ఇల్లు అనే టాపికే రాలే ఇంతవరకు. సో వాళ్ళు లైట్ తీసుకున్నారు. డెఫినెట్గా లైట్ తీసుకోవాలా, ఇబ్బంది పడి ఉంటారు, డౌట్ లేదు. బట్ దట్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్. సో ఏం చేస్తాం, అది అయిపోయింది, ఇక నా చేతిలో లేదు అది అని చెప్పి ఉన్న సినిమా కూడా దాన్ని ఇబ్బంది పెట్టి ఇక్కడికి వచ్చి వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ డూయింగ్ ఇట్? అట్లా ఫ్యామిలీ సపోర్ట్ నాకు విపరీతంగా ఉంది కాబట్టి ఐఎమ్ లివింగ్ ద వే ఐఎమ్ లివింగ్. సో అది అది ఎక్కడ మా ఫాదర్ దగ్గర నుంచి తీసుకున్న, మా బ్రదర్స్ నుంచి, మా సిస్టర్ లాస్ నుంచి, మా వైఫ్ అండ్ మా ఫ్యామిలీ గురించి ఎవరు నన్ను ఇబ్బంది పెట్టలే, ఎప్పుడు నన్ను అడగల. అంతపురం అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసేటప్పుడు డబ్బింగ్ చెప్తున్నాను, క్రూషియల్ డబ్బింగ్ అయిపోవాల్సిందే, సెన్సారు ఏదో ఉంటుంది కదా టెన్షన్. ఓ పక్క మా చిన్నమ్మాయికి ఎమర్జెన్సీలో ఉంది. అంత టైంలో కూడా ఆవిడే చూసుకుంది, వైఫే చూసుకుంది. సార్. నేను ఎవ్రీ మినిట్ కాల్ చేస్తా ఉన్నా, వంశీ కూడా పాపం ఎవ్రీ మినిట్ కాల్ చేస్తూ ఉన్నాడు. వంశీ అక్కడే ఉన్నాడు నాతో, బట్ తను ఫోన్ చేసేది వేరే అస్ట్రాలజర్, ఏంటి పరిస్థితి, పాప పరిస్థితి ఏంటని. సో ఇంత టెన్షన్లో కూడా చేసాం. బట్ ఈ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకున్నారు. సార్. ఇది వాళ్ళకి నిజంగా నమస్కారం పెట్టాలి, నాకు కాదు ఇక్కడ. సో ఐ డోంట్ టేక్ క్రెడిట్. సార్, నేను ఈ క్వశ్చన్ అడగడానికి కారణం కూడా, వారి గురించి మీరు ఎక్కడా చెప్పరు, ప్రస్తావించరు. బట్ వారు పడిన పెయిన్ కూడా చెప్పుకోగలను. ఇట్స్ వెరీ నైస్ వన్ యూ ఆస్క్, బికాస్ హ్యుమానిటీ మీద వెళ్ళారు మీరు. సార్. అండ్ వైఫ్ అండ్ చిల్డ్రన్ గురించి ఆలోచించి మాట్లాడారు, చాలా మంచి విషయం. నేను మాట్లాడిన కాదు, ఆ ప్రస్తావన ఎప్పుడు రావట్లేదు, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు అసలు సినిమా ఇండస్ట్రీ కనెక్టెడ్ కాదు. అవును. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉండదు. నేను చెప్పినా చెప్పకపోయినా ఇంట్రెస్ట్ ఉండదు, చెప్పడం కూడా ఇష్టం లేదు వాళ్ళు. మా గురించి ఎందుకు చెప్తారు, మమ్మల్ని వదిలేయండి అని. మాల్కి వెళ్ళినా వాళ్ళు నా పక్కన నడవరు, ఎక్కడికి వెళ్ళినా పక్కన నడవరు, వెనకాల నడుస్తారు, లేకపోతే ముందు నడిచేస్తారు. సో వాళ్ళ గొడవ వేరు, వాళ్ళ లైఫ్ అది. సార్, అండ్ మళ్ళీ అప్పలసూలి క్యారెక్టరేషన్కి వస్తే, సో సినిమా చూసేటప్పుడు క్లియర్గా అర్థమవుతుంది మీ క్యారెక్టర్కి సంబంధించిన సీన్స్ ఇంకా కొన్ని ఉన్నాయి, మిస్ అవుతున్నాయి అని చెప్పేసి. ఆర్డర్లో ఎంత ఫుటేజ్ మీ సీన్స్ తీసేసి ఉంటారు అంటే, మీనే కాదు ఇంకా సినిమాలో చాలా సీన్స్ మిస్ అయినట్టున్నాయి. మీరు విజయవాడ ఈవెంట్లో చెప్పిన డైలాగ్ కూడా బ్యూటిఫుల్ డైలాగ్, అది సూపర్ ఎమోషన్ ఉంది. సో ఆ డైలాగ్ కూడా లేదు సినిమాలో, మళ్ళీ యాడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సినిమాలో యాడ్ చేసే ఛాన్స్ అయితే నాకు కనపట్ల, చేస్తే బాగుంటుంది నాకు ఉంది. ఎందుకంటే మోర్ దెన్ మీరు చెప్పినట్టు ఆ ఎమోషన్, ఆ డైలాగు, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఒక్క డైలాగు చాలా క్యారీ చేస్తుంది మెసేజ్. అంటే సెకండ్ హాఫ్ అంతా హీరో పడే కష్టం ఆ డైలాగుల్లోనే ఉంటుంది కదా, ఆ ఎమోషనే కదా క్యారీ చేసేది. అది ఉండుంటేనే బాగుండేదని నా ఫీలింగ్. అవి కాకుండా తనకి నాకు మధ్యలో ఉన్న బాండింగ్ సీన్స్, మంచి సీన్స్ ఉన్నాయి, అవి కూడా పడలా. సో ఇదొక్కటే నేను పర్సనల్గాను ఫీల్ అవుతున్నాను, అప్పలసూరిగా కూడా ఫీల్ అవుతున్నాను, 2 రకాలుగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అది కథ. అదే బుచ్చితో డిస్కషన్ మనం ఇందాక ఇంటర్వ్యూ చేస్తే, అది లెంగ్త్ ఎక్కువైపోయింది సార్ అంటే చెప్పా, తప్పే అది. అది బాగుంటే ఎందుకు లింక్ అవుతుంది, బాగోపోతే లింక్ అవుతుంది. నువ్వు బోరు కొట్టిస్తుంటే లింక్ అవుతావు, అట్లా అనుకుంటే వేరే తీయచ్చు. నువ్వు 4 గంటల సినిమాలు చూస్తున్నారు, 5 గంటల సినిమాలు చూస్తున్నారు, నువ్వు బాగా తీస్తే అది అట్లాంటిది ఏమి ఉండదు అనేది నా ఫీలింగ్ కూడా. కాకపోతే దాన్ని అందే అది ఎట్టగా యూట్యూబ్లో ఇప్పుడు రిలీజ్ చేస్తామండి, ఆ సీన్ తిన్నాను, సరే అదన్నా చేయండి, లేకపోతే నాకు ఇవ్వండి, నేనన్నా ఇన్స్టాలో వేసుకుంటా. బికాజ్ అంత ప్రేమించా క్యారెక్టర్ని, సినిమాని, సినిమాలో ఉన్న వాళ్ళందరినీ.
సో అది ఒక నా లైఫ్లో కూడా 2.5 years అదొక ఘట్టం కదా. Correct. సాలిడ్ ఫీలింగ్ పెద్ది అనే సినిమా. అంటే ఎందుకు ఆ క్యారెక్టర్‌తో నేను కూడా ఎందుకు అంత లవ్‌లో పడ్డామంటే సార్, ఒక గాయం లాంటి సినిమా తీసిన హీరో ఆ బట్టలు ఆ డ్రాయర్ మీద ఆ బురదలో పడి అది క్లోజ్ షాట్ అర్థమవుతుంది. అది డూప్ కాదు, ఏం కాదు. చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. అలాంటి సీన్‌కి కూడా ఒప్పుకున్నాడంటే ఆ వ్యక్తి ఆ క్యారెక్టర్‌ని ఎంత బలంగా నమ్ముండాలి. ఆ పెయిన్‌ని ఎంత సీరియస్‌గా తీసుకొని ఉండాలి. Correct. అర్థమవుతుంది. నో సీ దానికి డిస్కషన్ జరిగింది రాజా. ఆనెస్ట్లీ అవసరమా వచ్చి మరి బట్టలు వడదీసి అని అడిగా. తను పాపం ఈనేసి సార్ వద్దంటే చెప్పండి పర్లేదని. సో నేను ఆలోచించా. అంటే 2 reasons. వన్ థింగ్ ఇస్ నా బ్యాక్ వీక్. అది కనుక ఇరిగిందంటే ఇంకా అక్కడే ఉంటా, ఆ మెట్లోనే పడుకుంటా. సో అదొక రీజను. రెండోది ఎక్కువ అవుతుందా అనేది అనుకున్నా, కానీ అది పండింది. ఇప్పుడు మీరు ఎత్తుతున్నారంటే ఆ టాపిక్, ఆ షాట్ వెరీ క్రూషియల్ అయిపోయింది. నాకు ఆయువు పట్టు అయిపోయింది ఆ షాట్. సో డెఫినెట్గా వర్కౌట్ అయిన షాట్. అండ్ ప్రతి ఒక్కరు కూడా రామ్ చరణ్ గారి కష్టం గురించి సినిమా రివ్యూ గురించి మాట్లాడుతున్నారు. అవును. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, హీరో నాక కష్టం ఇంక తప్పదు, ఎలా చేయాలి. బట్ ఇలాంటి ఒక స్టార్డమ్ ఉన్న హీరో ఈ కథ చెప్పినప్పుడు దీనికి ఒప్పుకోవడం కదా గొప్పతనం. సో మన స్టార్ హీరోలు ఇలాంటి కథ చెప్పే సినిమాల్లో అది గ్యారంటీగా ఒప్పుకుంటా 100%. ఎందుకంటే అది మనసు ఒప్పదు. బికాజ్ ఇట్స్ సీరియస్ థింగ్ అండ్ ఫ్యాన్స్ కూడా ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియదు. అందుకనే ప్రీమియర్కి కొంచెం అటు ఇటు అయింది టాక్. వన్ ఆఫ్ ద రీజన్స్ అది. ఎందుకంటే వాళ్ళ హీరోని అటు చూడటం వాళ్ళకి ఇష్టం లేదు, కానీ అది ప్రాణం పెట్టిన సినిమా కాబట్టి చేయగలిగాడు, ఒప్పుకోగలిగాడు. అండ్ సి ఈ జనరేషన్స్తో బ్యూటీ ఏంటంటే రామ్ చరణ్ పట్టించుకోడటండి. ప్యాషన్, పిచ్చి ప్యాషన్తో చేస్తాడు. ఏదైతే అదైనా చేసేద్దాం. మనం పూర్తిగా నమ్మినప్పుడు 100% ఏమన్నా ధైర్యంగా వెళ్ళిపోతాం. నమ్మాడు, ధైర్యంగా వెళ్ళాడు. అండ్ మీరు అన్నారు ఇందాక కష్టం అందరూ పడతారు, కరెక్టే. కానీ ఈ సినిమాలో రామ్ చరణ్ పడిన కష్టం చాలా ఎక్కువ కనిపిస్తుంది. అది చాలా అది బయటకు వచ్చేసింది ఎట్టగా. అవును. అది ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా చెప్పాల్సిందే, వేరే చాయిస్ లేదు అక్కడ. ఎందుకంటే ఇట్స్ బాడీ అండ్ మైండ్ రెండింటితోనూ ప్లే చేయాలి. ఇట్స్ నాట్ ఈజీ. సో ఇక్కడ రామ్ చరణ్ అన్నారు కాబట్టి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చిరంజీవి గారు. బికాస్ ఆయన ట్వీట్లో అన్ని పేర్లు పెట్టారు, ఓకే, బట్ మై బ్రదర్ జగపతి బాబు అని పెట్టారు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. అండ్ అంటే ఎలాగో ప్రస్తావన వచ్చింది కాబట్టి, మీరు ఒక తరంలో మీ స్టార్డమ్ అంతా చూసేసారు టీఎఫ్ఐలో ఉన్నప్పుడు. సో నెక్స్ట్ తరంలో ఇప్పుడు వచ్చినప్పుడు రామ్ చరణ్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, బన్నీ కానీ, ప్రభాస్ కానీ, ఇలాంటి వాళ్ళందరి వరకు దగ్గర నుంచి చూస్తున్నారు, వాళ్ళతో కలిసి పనిచేశారు. సో టీఎఫ్ఐకి వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ టీఎఫ్ఐని ఎక్కడ తీసుకెళ్తారు అంటే, వీళ్ళ క్రేజీ ఏ రేంజ్కి వెళ్ళద్ది. ఒక చిరంజీవి గారు, ఒక బాలకృష్ణ గారు ఆ స్టార్డమ్ని ఇప్పుడు వీళ్ళు ప్యాన్ లెవెల్కి వెళ్ళిపోయారు. వీళ్ళ కష్టం చూస్తున్నప్పుడు కానీ మన హీరోల గురించి ఏం చెప్తారు? వీళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్ళగలరు సార్. వీళ్ళందరూ మీరు చెప్పిన పేర్లన్నీ ఆ టాప్ ఇంకా ఉన్నారు. వీళ్ళందరూ కూడా డెఫినెట్గా దే మేక్ అస్ ఫీల్ ప్రౌడ్. సార్, డౌట్ లేదు. నెంబర్ 1 అంటే ఏదైనా చేసేయగలరు అనేది ప్రూవ్ చేశారు. ఎవరికాళ్ళే వాళ్ళ ఛాన్స్ దొరికినప్పుడల్లా ప్రూవ్ చేశారు, చేస్తూనే ఉంటారు. అది కాకుండా మీరు గుర్తించాల్సింది, ఇప్పుడు ఈ సినిమాలో అప్పల సూర్య అనే క్యారెక్టర్ ఎంత పండుతుందని తెలిసినా ఓకే చేసి ఒప్పుకునే హీరోలు కూడా తక్కువ. అలాగే తారక్ని తీసుకుంటే అరవింద్ సమేత అప్పుడు స్టేజ్ మీద చెప్పాడు, బసిరెడ్డి ఫస్ట్ గుర్తుంటాడు, తర్వాత నేను గుర్తుంటానని. అది హ్యూజ్ స్టేట్మెంట్ ఫ్రమ్ ఎ హ్యూజ్ స్టార్. అది ఎవడో చెప్పడు, అంత ధైర్యంగా స్టేజ్ మీద ఎవడో మాట్లాడ్డా. ఎందుకంటే అది యాక్సెప్ట్ చేయటం అనేది చాలా కష్టం ఒక హీరో. నేను కదా హీరో, నేను కదా సూపర్ అనేది ఉన్నప్పుడు. సో అట్లాంటి మనసు మహేష్ బాబు ఉన్నాడు. మేబీ స్టేట్మెంట్ ఎప్పుడు ఇవ్వలేదు, కానీ శ్రీమంతుడు అన్నారు తినేశారు కదండి అన్నాడు. ఒక్క డైలాగ్ చాలు, వాళ్ళ దగ్గర నుంచి ఒక్క కాంప్లిమెంట్ చాలు. బికాజ్ ఆ కాంప్లిమెంట్ రావడానికి చాలా కష్టం. బట్ ఈ హీరోలు ఎవ్వరికి ఆ ఫీలింగ్ లేదు. ఏముంది, నాది నాకుంది, సినిమా బాగుండాలి అంతే. సో ఇన్సెక్యూరిటీ లేదు. దట్స్ అ గుడ్ థింగ్. బాలయ్య బాబు గారు అట్లా లెజెండ్లో. సో అట్లా ప్రతి ఒక్కళ్ళు కాంప్లిమెంట్ ఇచ్చిన వాళ్ళే. బుచ్చి గారి దగ్గర నుంచి ఒక 2 క్వశ్చన్స్ వారి గురించి. అంటే మీ జర్నీ చూస్తుంటే పక్క మనిషితో మనం బాగుంటే పక్క మనిషే సమాజం, ఆ మంచి మనకు తిరిగి వస్తుందని చెప్పడానికి ఇప్పుడు ఎప్పుడో హనుమాన్ జంక్షన్ చేసేటప్పుడు సుకుమార్ అనే ఒక చిన్న అసిస్టెంట్ డైరెక్టర్తో మీరు చాలా మంచిగా ఉన్నారు. సో ఈరోజు ఆయన తిరిగి వచ్చి మీకు అద్భుతమైన రోల్స్ ఇస్తున్నారు. ఆ రోజు మంచిగా ఉన్నారని ఇవ్వట్లేదు, బట్ ఆ మంచి తిరిగి వస్తుంది.
ఈవెన్ బుచ్చి గారు కూడా. సో మీరు బుచ్చి గారిని ఫస్ట్ టైం చూసిన ఆ మూమెంట్ ఏంటి? ఇంత అమాయకంగా ఉన్నాడో బట్ ఏదో ఒక ఎక్స్‌ప్రెషన్ మీకు వచ్చి ఉంటది కదా! ఆ ఎక్స్‌ప్రెషన్ ఏంటి? సెట్‌లో పీక్స్ బుచ్చిని చూసినప్పుడు మీకు కలిగిన ఫీలింగ్ ఏంటి? ఈ 2 ఒకసారి చెప్తారా? ఫస్ట్ చూసినప్పుడు క్యూట్‌గా ఉన్నాడు అనుకున్నా. ఆ! అంటే తన సైజు అంటే ఫస్ట్ దూరిపోతాడు మనిషి. హగ్‌కి మామూలుగా హగ్ చేయటం వేరు. అట్లా దూరిపోవడం వేరు. వచ్చేస్తారు. అదే చెప్తున్నా, వదిలితే సంకెక్కేస్తాడు ఆ టైప్‌లో. అంటే లవబుల్ పర్సన్ సార్. అనే ఫీలింగ్ అయితే వచ్చింది.